హాయ్ గైస్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి టేలర్స్ థీరం విత్ లెగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అనమాట. ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ స్టేట్మెంట్ ఒకటి డిస్కస్ చేస్తాను అంతే అనమాట. ప్రూఫ్ అంతా ఏం చేయడం లేదు, జస్ట్ మనం స్టేట్మెంట్ చూద్దాము, అర్థమవుతుందా? సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం అంతే. చూడండి, టేలర్స్ థీరం విత్ లెగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అనమాట. అసలు ఏంటనే చూడండి స్టేట్మెంట్. ఇప్పుడు ఎఫ్ ఉంది ఫంక్షన్, ఎఫ్ డాష్, అదేవిధంగా ఎఫ్ డబల్ డాష్, ఎఫ్ ట్రిపుల్ డాష్ అండ్ సో ఆన్ అప్ టు ఎఫ్ n-1 డాష్ వరకు ఆర్ కంటిన్యూస్ అవుతుందన్నమాట ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎఫ్ డాష్, ఎఫ్ డబల్ డాష్ అండ్ సో ఆన్ ఎఫ్ n-1 డాష్ ఆర్ డెరివబుల్ అవుతుంది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది అలాగైనట్టయితే మనకు థర్డ్ వన్ ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ బి అనమాట. ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ బి అంటే ఇది అనమాట, అర్థమవుతుందా? సో ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బి మైనస్ ఏ పవర్ n డివైడెడ్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ పవర్ n-1 డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ఎన్ అనమాట. ఆర్ఎన్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ n-1 కదా, ఇక్కడ కూడా మనకు n-1 ఇక్కడ, అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఎన్లో రాస్తాం అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి. ఆర్ఎన్ అంటే ఏం లేదు, సో ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ పవర్ n డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ ఇక్కడ మనకి ఎఫ్ఎన్ డాష్ ఆఫ్ ఏ అయితే అయిపోతుంది. ఇది మనకు ఆర్ఎన్ అనమాట. ఇది అర్థమైంది. ఇది ఇక్కడ n-1 లేండి. ఓకే, ఇది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఏంటి, ఇక్కడ టేలర్స్ థీరం విత్ లెగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ అనమాట. ఇది అర్థమైందే. సో ఈ స్టేట్మెంట్ ఒక్కటి నేర్చుకోండి చాలు. ఇది చాలా ఈజీ లేండి, మరి ఏందో ఉందనేసి అనుకోవద్దండి. ప్రాబ్లం చూసిన తర్వాత చాలా ఈజీ అనమాట. దీన్ని చూస్తూనే ఇది రాస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎన్ అనేది రాయడం జరిగిందిలేండి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే ఇలాగనే పెట్టండి. ఓకే, సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇలాగనే పెట్టండి, లేదా మీరు ఇలాగనే పెట్టండి, ఇలాగా. ఓకే, యాంగిల్ రాస్తారు కదా, యాంగిల్ పెట్టి విధంగా అన్న కూడా అంతా ఒకటి ఫ్యాక్టోరియల్ అనమాట. కొన్ని గైడ్స్లో అయితే అలాగే ఉంటుంది మీకు ఈ విధంగా. ఇప్పుడు n-1 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, ఈ విధంగా ఉంటుంది అంతే. ఈ ఫ్యాక్టోరియల్ తీసేసింటారు అంతే. ఎలాగని రాసుకోవచ్చు ఫ్యాక్టోరియల్, ఎలాగని రాయొచ్చు కదా, ఇంటర్మీడియట్లోనే అయిపోయింది ఇంకా. ఇది ఇప్పుడు వచ్చేసి మనకు మెక్లారిన్స్ థీరం అనమాట. మెక్లారిన్స్ థీరం ఇది కూడా నేను ఒక స్టేట్మెంట్ ఒకటి డిస్కస్ చేస్తాను, ఎలాగ ఏంటి ప్రూఫ్ అదంతా ఏం లేదు. దీనిపైన మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఈజీ లేండి. చూడండి, ఇది కూడా సేమ్ దీన్ని చూస్తూనే రాస్తామన్నమాట, అంతే ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు ఏ కామా బి అనేది ఇంటర్వెల్ కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు 0, x అనేది అయిపోతుంది అంతే, పెద్ద తేడా అయితే ఏం లేదు. 0, x అనేది ఇంటర్వెల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు బి అంటే ఎక్స్, 0 అంటే ఏంటి ఏ అనమాట, అంతే. సో ఇది సబ్స్టిట్యూషన్ అనేది ఇక్కడ అదే మనకు మెక్లారిన్స్ థీరం అయిపోతుంది అనమాట. చూడండి ఒకసారి, మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట ఇది. సో చూడండి, ఫస్ట్ ఇదంతా కామనే మనకు ఈ విధంగా ఎఫ్ డాష్, ఎఫ్ డబల్ డాష్ అండ్ సో ఆన్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, x. అదేవిధంగా ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 0, x డెరివబుల్ ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట, ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ n-1 డివైడెడ్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ n-1 డాష్ ఆఫ్ 0 ప్లస్ xn డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ fn డాష్ తీటా ఇంటూ x అనమాట. ఈ విధంగా ఇక్కడ తీటా ఏంటి అనేది ఇక్కడ మనకు యాంగిల్ అనమాట. ఓకే, సో తీటా బిలాంగ్స్ టు ఇక్కడ మనకు 0, x అంటే ఇక్కడ మనకు దీన్ని బట్టి ఉంటుంది లేండి. ఓకే, సో ఇది అనమాట టోటల్గా అయితే, అర్థమైంది. సో ఇది ఇప్పుడు మనకు మెక్లారెన్స్ పైన ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తాం అంతే. చూడండి.